అందరికీ నమస్కారం అండి. మనకి మొన్న 14వ తారీఖు బేస్తవారిపేటలో ఒక ట్రాక్టర్ ట్రాలీ పోయిందని మా ఎస్ఐ గారు చెప్పడం జరిగింది. ఆ టైంలో మేము ఎస్పీ గారితోనే ఉన్నాను దగ్గరలో. సో ఇమీడియట్గా ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది. ఇమీడియట్గా దాన్ని కేసు రిజిస్టర్ చేసాం. ఇలాంటి నేరమే అంతకుముందు మాకు గిద్దలూరులో కూడా పోయిన జనవరి 13వ తారీఖు ఒక 4 వీలర్ అంటే అదే టాటా బండి ఒకటి పోయింది. అది అక్కడ కూడా. సో దాని మీద 2 బళ్ళు పెద్ద బళ్ళు అంటే దాదాపు లక్షల విలువైన బళ్ళు పోయింది. దాని మీద ఎస్పీ గారు దాన్ని సీరియస్గా తీసుకొని అలర్ట్ చేయడం జరిగింది. వెంటనే ఖమ్మం సిఐ గారికి, అట్లాగే ఇన్ఛార్జ్ ఖమ్మం సిఐ రామకోటయ్య గారికి, అట్లాగే బేస్తవారిపేట రవీంద్రారెడ్డిని ఈ విషయాల మీద కొంచెం గట్టిగా కాన్సన్ట్రేషన్ చేసి ఖచ్చితంగా అది ట్రేస్ చేయాలని చెప్పి పట్టుదలగా చెప్పడం జరిగింది. దీని మీద టీమ్స్ అయ్యి ఫామ్ చేసేసి దీని మీద ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి, సో ఈ రోజున ఆచంట గంగాధరు, పల్లెపోగు ప్రసాద్. ఆచంట గంగాధర్ అంటే అతనిది కాకినాడ జిల్లా, పల్లెపోగు ప్రసాద్ అంటే కడప జిల్లా అతను. సో వీళ్ళని పట్టుకొని వీళ్ళ దగ్గర నుంచి 4 మోటార్ సైకిళ్ళు మరియు సో మనకు బేస్తవారిపేట పరిధిలో పోయిన ట్రాక్టరు, ట్రైలరు, అట్లాగే గిద్దలూరు పరిధిలో పోయిన సో టాటా, దాని పేరు టాటా ఇంట్రా వెహికల్ కూడా 4 వీలర్ అది రికవరీ చేయడం జరిగింది. సో మొత్తం ఒక 2 బుల్లెట్లు ప్లస్ ఒక యూనికాన్, ఒక హోండా మోటార్ సైకిల్ కూడా రికవరీ జరిగింది. మొత్తం ఒక 14 లక్షల రూపాయల ప్రాపర్టీని వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో ఇది ఇంతకుముందు కూడా ఈ నేరస్తులను ఇప్పుడు విచారించినప్పుడు వీళ్ళు అంతకుముందు కూడా మన ఖమ్మం పోలీస్ స్టేషన్, గిద్దలూరు కానీ, డోర్నాల కానీ, గుంతకల్లు చుట్టుపక్కల ఇక్కడ మరియు బేతంచెర్ల, తర్వాత పులివెందల ఈ చుట్టుపక్కల కూడా వాళ్ళు అనేక నేరాలు పాల్పడినట్టు జరుగుతుంది. సో ఈ మధ్యకాలంలో కూడా వీడు కూడా A1 ఎవడైతే ఈ గంగాధర్రావు అని ఉన్నాడో వాడికి ఏదో హెల్త్ బాగలేక వాడికి ఏదో డబ్బులు అవసరమై వీడు దొంగతనం చేస్తే ఈ రెండో వాడైనటువంటి ఈ పల్లెపోగు ప్రసాద్కి అప్పచెప్తే దాన్ని సో వేరే రకంగా తక్కువ రేటుకి వాడికి అమ్మేస్తే వాడేదో దాన్ని డిస్పోజల్ చేసి ఈ విధంగా పట్టుకోవడం జరిగింది. ఇంత షార్ట్ టైంలో బేస్తవారిపేట పోలీసులకు వెళ్ళి పోయిన తర్వాత విదిన్ స్పాన్ ఆఫ్ 10 days లోపలే సో విజయవంతంగా ఈ ముద్దాయిలను అరెస్ట్ చేసి ఈ ప్రాపర్టీ రికవర్ చేసినందుకు ఎస్పీ గారి తరఫున మరి నేను కూడా మనస్ఫూర్తిగా టీంని అభినందించడం జరుగుతుంది. డెఫినెట్గా ఇట్స్ ఎ గుడ్ వర్క్. మంచిగా వర్క్ చేశారు. యాక్చువల్గా దీన్ని వర్క్ చేసేటప్పుడు కూడా మేము దాన్ని క్లియర్గా మానిటర్ చేయడం జరిగింది. ఆ డీటెయిల్స్ ఎలా అంత ఫాస్ట్గా మేము రియాక్ట్ అయ్యేదానికంటే కూడా సో ఇప్పుడుండే రీసెంట్గా ఉండి మేము కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ శాంతి భద్రత పరీక్షల విషయంలో కానీ నేరాలు మానిటర్ చేసే విషయంలో మేము ఈ మధ్య కొన్ని టెక్నాలజీని మేము అడాప్ట్ చేయడం కూడా జరిగింది. టెక్నాలజీని కూడా దీంట్లో చాలా బాగా వాడుకోవడం జరిగింది. వాడుకున్నందువల్లే దీన్ని ఇంత త్వరగా ఛేదించడం జరిగింది. సో దీంట్లో ఉండే పార్టిసిపేట్ చేసిన అధికారికి ముఖ్యంగా PC శ్రీనివాసులు అని ఇక్కడ ఉన్నాడు, బేస్తవారిపేట సైడ్ శ్రీనివాసులు. వీళ్ళు వర్క్ కొంచెం ఫస్ట్ నుంచి బాగా ఉంది కాబట్టి వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.